నన్ను బతికించారు బాబు. ఇంకా బతకలే. నువ్వు తిరుగువేనని అందరికీ చెప్తే అప్పుడు బతుకుతావు. ఇంత మేలు చేసిన మీకు అబద్ధం చెప్తే మట్టి కొట్టుకుపోతాను బాబు, మట్టి కొట్టుకుపోతాను. వెరీ గుడ్, చెప్పు. నిజం చెప్తున్నా బాబు, నేను తిరు తమ్ముడు శ్రీశైలాన్నే. హలో సార్, ఏంటి ఇలా వచ్చారు? డ్యూటీ మేడం. అక్కడ సరిహద్దుల్లో ఎండనక వాననక రాత్రనక పగలనక అక్కడ సైనికులు కాపలా కాస్తుంటే ఇక్కడ మేం కూడా. ఎవరినా నువ్వు? ఈయన సిఐ గారు. సిఐయా? ఈయన్ని చూస్తుంటే అలా అనిపించడం లేదే. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ అంతే మేడం. నేనేదో సరస్వతి కోసం వస్తే మధ్యలో ఇదెవరు? ఏం కావాలి సిఐ నాన్నా? ఏం అవసరం లేదు మేడం, మీరు మాట్లాడుకోండి. చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు మా డ్యూటీ మేం చేసుకుంటాం. డ్యూటీలు చేయడానికి ఇక్కడేముంది నాన్నా? ఈ మధ్య టెర్రరిస్టులు కూరగాయల పోలిన బాంబులు తయారు చేస్తున్నారు. వాటిని కోద్దామనికి వస్తే బ్లాస్ట్ అవుతున్నాయి. అది చెప్పడానికి వచ్చాను మేడం. అలాగా నాన్నా? ఏంటో ఈ టెర్రరిస్టులు. నువ్వుండు నాన్న. జాఫర్, జాఫర్. తెచ్చాను మేడం. సరే, ఇక్కడ పెట్టు. సారికి లోపలున్న కూరగాయలన్నీ చూపించు. ఒకటే చెక్ చేస్తారంట. నేనా? అవునా? జాఫర్, సారికి చూపించు. పదవే సరస్వతి, మనం వెళ్దాం. అలాగే చూద్దాం, బాంబు ఉంటుందేమో. బాంబేంటి నమ్మకం? నిప్పు నిరంజన్ ఉన్న చోట ఉండవు కదరా. ఉన్న ఒక్కగానొక్క ఆధారం పోయింది. ఇప్పుడు సంపాదన ఎలాగో అర్థం కావట్లేదు. అసలేమైంది? నువ్వు చేస్తున్న జాబ్ పోయిందా? అవును, నా కేర్ టేకర్ జాబే కాదు, ఆవిడే పోయింది. ఆవిడ చనిపోయిందా? అరే, నువ్వు బాధపడుతున్నావు కానీ ఆవిడ కొడుకు కోడలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో తెలుసా? ఇంతకాలం ఆవిడకి నేను సర్వీస్ చేస్తున్నందుకు నాకు 15,000 దాకా ఇచ్చేవారు. ఆ ఖర్చు మిగిలిందని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో. వాళ్ళ ఆనందిస్తుంటే నేను బాధపడుతున్నాను. చిత్రంగా లేదు? లేదు. అవును సరోజా, అక్కడ పోయింది ఒక మనిషి ప్రాణం. ఆవిడ చనిపోయిందని నువ్వు బాధపడటం లేదు, ఆవిడ ద్వారా వస్తున్న ఆదాయం పోయిందని బాధపడుతున్నావు. సారీ గజ, నేను ఇంత దూరం ఆలోచించలేదు. పర్వాలేదు సరోజా, నీ టెన్షన్స్ నీకుంటాయి. అయినా ఓ పేషెంట్కి సర్వీస్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఇతరుల పట్ల ప్రేమ ఉంటేనే అది సాధ్యపడుతుంది. నీకు ఆ ప్రేమ ఉంది కాబట్టే నువ్వు ఈ సర్వీస్ చేయగలిగావు. నాకు పేషెంట్లు అంటేనే ప్రేమ కాదు, మంచి మనుషులన్నా ప్రేమే. ఇవాళ రేపు మంచి మనుషులు ఎక్కడున్నారు సరోజా? నువ్వున్నావు కదా. నా మంచితనం గురించి నీకేం తెలిసిందని? బాయ్ సరోజా. ఎటువైపు? కాలేజ్కి. నేను అటువైపే. సరేరా. కూర్చో. ఇప్పుడు మొహాన్ని ఎంత కవర్ చేసినా ఇలా కొంటితే గుర్తుపడుతుంది, కొంటకూడదు. ఆగు. అమ్మని గుర్తుపట్టినట్టుంది. ఇక నాకు తన్నులు తప్పేలా లేవు. హలో అన్నయ్య గారు, మీరొకసారి మెస్కొస్తారా? ఎందుకమ్మా? ఏం లేదండి, ఆ రోజు నాకు టీలో మొత్తం మంది కలిపి నన్ను చంపడానికి ట్రై చేశాడననే అతను వచ్చాడు. ఎక్కడా? ఎక్కడ వాడు? రేయ్, ఎవడ్రా నువ్వు? సార్ నేను సార్. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? అమ్మాయి వీడేనా? కానీ వీడు అలాంటి వాడు కాదే. వీడు మొహానికి ముసుగేసుకుంటే వీడే అనుకున్నా అన్నయ్య గారు. అవునా? అయినా నువ్వేంట్రా మొహానికి ఎందుకలా ముసుగేసుకున్నావు? జుట్టు కత్తిరించుకున్నాను కదా సార్, ఎండకు తట్టుకోలేక. ఏడ్చినట్టే ఉంది. వస్తానమ్మా. బతికిపోయానని సంబరపడుతున్నావా? నీకు పెట్టే స్పాట్ ఇది కాదు నాన్న. వారం రోజుల్లో నేనంటే ఏంటో నీకు చూపిస్తాను.